మన డబుల్ నైన్ టీవీ వీక్షకులకి ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభోదయం, నమస్కారం. చిరంజీవి గారు ఆ సినిమా ఫంక్షన్ లో మాట్లాడింది చూస్తే ఏంటంటే సోదరోత్సాహంతో మాట్లాడాడు అనిపిస్తా ఉంది. ఎందుకంటే సోదరుడు మరి తను సాధించలేనిది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలోకి రావటం జనసేన పార్టీ ద్వారా, అట్లాగే ఆయన ప్రజారాజ్యం ద్వారా మరి ఎంతో ఆశలు పెట్టుకున్నాడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి రాష్ట్రంలోని. ఆ తర్వాత క్రమంలో పార్టీ నడపలేక కాంగ్రెస్ లో ఆయన విలీనం చేయడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ లో మంత్రిగా కూడా ఆఫర్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయకుండానే ఆయన ఆ, ఈ మధ్య కాలంలో 2-3 దఫాలుగా పొలిటికల్ వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. అది గతంలో ఎలక్షన్ ముందు చూస్తే కనుక మనం ఆ ఏదైతే బీజేపీ నాయకులకి అట్లాగే జనసేన నాయకులకి సపోర్ట్ చేస్తా ప్రచారం చేశారు. అట్లాగే ఆ మధ్య కాలంలో ఒక వీడియో కూడా వచ్చింది, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటానని ఒక వీడియో కూడా ఆయన మాట్లాడినట్టుగా బయటకు వచ్చింది. ముందుగా ఏంటంటే ఇవన్నీ చెప్పే ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా, లేదు కాంగ్రెస్ పార్టీలో లేకపోతే రాజీనామా చేసేసి నేను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని కాదు, నేను మా సోదరుడు తమ్ముడు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తాను, లేకపోతే ఆ పార్టీలో పనిచేస్తాను, లేకపోతే ఆ పార్టీకి అనుగుణంగా మరి ఇది ఉంటాను అని చెప్తే బాగుంటుంది. ఇంకొక మాట ఏంటంటే అంబటి రాంబాబు గారు బీజేపీలో విలీనం చేస్తారేమో జనసేన చూడండి అని చెప్పేసి చలోక్తిగా మాట్లాడారు. అసలు బీజేపీలో విలీనం చేయక్కర్లేదండి. జనసేన ఇప్పుడు మాట్లాడుతుంది బీజేపీ వాయిస్ జనసేన గొంతులో నుంచి వస్తా ఉంది. ప్రత్యేకంగా విలీనం చేసే పని లేదు. జనసేన వేరు బీజేపీ వేరు అని చూడక్కర్లా, అందరూ ఒకటే, ఈ కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉండటమే కాకుండా మరీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు మరి సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకొని చేయటం కానివ్వండి, అట్లాగే బీజేపీకి చాలా అనుంగుగా శిష్యుడిగా ఆయన మెదులుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన బీజేపీలో విలీనం చేసే పని అక్కర్లా. ఇప్పటికే బీజేపీ వాయిస్ గా జనసేన మరి రాష్ట్రంలో మరి పనిచేస్తా ఉంది క్రియాశీలకంగా. కాబట్టి ఏంటంటే మరి చిరంజీవి గారి ముందు ఏంటంటే ఆయన సంతోషం, ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో టెక్నికల్ గా ఉన్న మెంబర్షిప్ ఏదైతే ఉందో రాజీనామా చేసి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఆయన కాంగ్రెస్ లో చేరి చాలా సంవత్సరాలు అయింది, మంత్రిగా హోదా అనుభవించారు. మళ్ళీ జనసేన ప్రస్తావన, ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిన ప్రస్తావన ఎందుకు చేశారనేది ఆయనకే తెలియాలి. నేను అనుకోవడం ఏంటంటే ఆయన తమ్ముడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ఆనందంతో అలా మాట్లాడారను. చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా, చిరంజీవి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో మిగిలిపోయి ఇంకా వాళ్ళందరూ కూడా జనసేనకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి మాట్లాడి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంతేనా? ఒక్క నిమిషం బాజీ గారు, ఢిల్లీ రిజల్ట్ తర్వాత, ఎలక్షన్ రిజల్ట్ తర్వాత బీజేపీ ఏమన్నా వ్యూహం మార్చి తనకి అనుకూల శక్తులన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, అందులో భాగంగా బీజేపీ ఆయన చేత అనిపించిందని కూడా అంటున్నారు. ఢిల్లీ మీడియా అయితే అదే రాసింది. ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఎప్పటి నుంచో చిరంజీవి గారిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఆ మధ్య మోడీ గారు అక్కడ ఒక ఉత్సవం చేసి ఆ చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. మాట మంత్రి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. చిరంజీవి గారు బీజేపీకి చాలా అనుకూలంగా, చాలా ఫేవర్ గా, చాలా మంచి మిత్రత్వంతో ఉంటున్నట్టుగా ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ కొత్తగా ఢిల్లీ ఎన్నికల తర్వాత మారిన పరిణామాలు ఏం కాదండి. ఎప్పటికైనా ఏంటంటే చిరంజీవి గారు